హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ జగదీశ్వర్. ఈరోజు ఈ వీడియోలో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి అంటే మనం ఫోటో స్టూడియోకి వెళ్ళకుండా మన ఇంటి వద్దనే మనం ఏ విధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ను ఫిక్స్డ్ సైజుగా ఈజీ వేలో ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలడు నోటిఫికేషన్ రావడానికి. ఓకే ఫ్రెండ్స్, మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆల్ ప్రోగ్రామ్స్లో మీరు ఫోటోషాప్ 7.0 అని ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అడోబ్ ఫోటోషాప్ 7.0 దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ దేన్ని అయితే మనము కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ను ఆ డెస్టినేషన్ ఫోల్డర్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రష్మికను తీసుకుంటున్నాను. ఈ ఫోటో ప్లేస్లో మీ ఫోటో ఎక్కడైతే ఉందో దాన్ని డెస్టినేషన్ పిక్చర్ అంటారు, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ లేయర్ టూల్ అనేది మనకు ఓపెన్ అయింది. దానిలో క్రాప్ అనే టూల్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. దాన్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇమేజ్ మీద నేను ఎక్కడి వరకు అయితే పాస్పోర్ట్ సైజు కావాలో అక్కడ వరకు నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు అక్కడ క్రాప్ టూల్ అని సెలెక్ట్ చేయగానే మీకు పైన ఒకటి బాక్స్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్, చూసారా? దానిలో మీరు డిఫాల్ట్గా చూడండి, దాని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. తర్వాత అక్కడ మీరు విడ్త్ 1.5 ఇంచెస్, హైట్ 2 ఇంచెస్, రెజల్యూషన్ అనేది 200 అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్రాప్ చేసుకునే ముందు నేను ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అనేది లాక్ సింబల్లో ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో మీకు చూస్తే లేయర్ అనే దగ్గర బ్యాక్గ్రౌండ్ లాక్ సింబల్ ఉంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు లేయర్ 0గా కన్వర్ట్ అయింది. ఓకే అయింది, అన్లాక్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీనికి స్ట్రోక్ ఇవ్వడం జరుగుతుంది. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే నాకు స్ట్రోక్ అనే సింబల్ ఉంది. అటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్కు చుట్టూ మనకు బార్డర్ రావాలి కాబట్టి స్ట్రోక్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కంట్రోల్ T ప్రెస్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, కంట్రోల్ T ప్రెస్ చేయగానే ఇమేజ్ మీద సెలెక్ట్ అయింది. దాన్ని నేను ఆల్ట్ పట్టుకొని మౌస్ తోటి దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు బార్డర్ అనేది ఏర్పడాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్రింట్ కోసం బార్డర్ ఏర్పడాలి కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆల్ట్ పట్టుకొని మౌస్ మీరు ప్రెస్ చేసినట్టయితే సమాన భాగంలో మీకు కటింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అప్లై ట్రాన్స్ఫర్మేషన్ అని అడుగుతుంది. అప్లై అని నేను ఓకే అని ప్రెస్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ ఇవ్వడం జరుగుతుంది. స్ట్రోక్ ఇచ్చాను. మీకు ఆల్రెడీ బార్డర్ అనేది ఏర్పడింది. స్ట్రోక్ అనేది మీకు బార్డర్ బ్లాక్ కలరే ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కాబట్టి బ్లాక్ సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత నేను ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ అనేది ఒకటి ఉంది, దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటే నేమ్ అనేది వచ్చింది. ఆల్రెడీ డిఫాల్ట్ నేమ్ అనేది ఉంది ఫ్రెండ్స్. డిఫాల్ట్ నేమ్ను ఓకే చేశాను. ఇప్పుడు నేను న్యూ ఫైల్లోకి వెళ్ళి న్యూ అనేది సెలెక్ట్ చేసుకోగానే దానిలో విడ్త్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది 6, హైట్ 4 అని ఉంది. దాన్ని మీరు పైన చూసినట్టయితే ప్రీసెట్ సైజెస్లో కస్టమ్లోకి సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ డిఫాల్ట్గా ఒకటి ఉంటుంది, దాన్ని మీరు కస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ విడ్త్ హైట్ అనేది ఇంచెస్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి, పిక్సెల్స్లో ఉంటుంది. దాన్ని మీరు ఇంచెస్లో సెలెక్ట్ చేసుకొని విడ్త్ వచ్చేసి 6, హైట్ వచ్చేసి 4, రిజల్యూషన్ 200 ఫ్రెండ్స్. ఇలా ఇచ్చిన తర్వాత ఓకే అంటే మీకు ఈ విధంగా వైట్ కలర్ కనబడుతుంది. దీనిలో మీరు సింపుల్గా మీరు ఫైల్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్లోకి వెళ్తే మీకు కస్టమ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. దానిలో మనం ఎక్కడైతే రష్మిక ఫోటో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే మనకు డిఫాల్ట్గా ఆటోమేటిక్గా ఈ మన న్యూ ఫైల్లో సెలెక్ట్ అయింది ఫ్రెండ్స్. చూసారా, సింపుల్ ట్రిక్ ఫ్రెండ్. దీన్ని సేవ్ చేసుకునేటప్పుడు మాత్రం సేవ్ యాజ్ చేసుకోండి. జేపీఈజీ ఫైల్ ఫార్మాట్లో మీరు సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఇమేజ్ రూపంలో రావాలి కాబట్టి. ఆల్రెడీ ఇది అడోబ్ ఫోటోషాప్లో సేవ్ అవుతుంది డిఫాల్ట్గా, ఇది మాత్రం గమనించాలి ఫ్రెండ్స్. సేవ్ చేసేటప్పుడు మాత్రం ఫార్మాట్ జేపీఈజీ ఉండాలి. ఇప్పుడు సేవ్ చేసేసాం ఫ్రెండ్స్. మనకు సేవ్ అయిన ఫోల్డర్ను కూడా మీకు ఇప్పుడు చూపెట్టడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్,
ఆల్రెడీ సేవ్ అయిపోయింది ఇమేజ్ ఫార్మాట్లో. దీన్ని డైరెక్ట్ మనం Ctrl+P తోటి ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా జస్ట్ 1 minute మనకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తేలికగా ఈజీ వేలో క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.